మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి టెట్ మరియు డిఎస్సీలకు బాగా ఉపయోగపడే ఒక మార్కు తప్పనిసరిగా వచ్చే అర్థాలు టాపిక్ని టచ్ చేస్తున్నానండి. మరి ఇది ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. అంత టఫ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేవి 50 బిట్లనండి. కానీ 150 బిట్లకు పై చీరుకుంటాయండి. అంటే ఒక్కొక్క దానిలోనే మారిన ప్రశ్నల రీతిని అనుసరించి ఒక బిట్లోనే 3-4 చూపిస్తూ మన యొక్క వీడియో అయితే ఉంటుంది. వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ వచ్చింది అని నాకు గత వీడియోలో అయితే కామెంట్లు వచ్చేయండి. ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా ఈ వీడియో కూడా ఉంటుంది. మరి మీకు అలా ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ వచ్చిందా రాలేదా అన్నది తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. అర్థాలని లైట్గా తీసుకోకండి, చాలా టఫ్గా ఉంటాయి. ఈ 50 బిట్లలో 45 దాటితే, క్లియర్గా చెప్తున్నానండి, ఈ 50 బిట్లలో 45 బిట్లు దాటితే మీరు అర్థాలు అనే కాన్సెప్ట్ని టచ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనండి. మరి ఎన్ని వచ్చాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి టాపిక్ వెళ్ళిపోదాము. మొదటి బిట్ చూద్దామండి. గుంజ అనగా సరైన అర్థం ఏమిటి? రాట, గుంత, కట్టె, రాట్నం. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 రాట. గుంజ అంటే రాట. రెండవది ప్రణవము. ప్రణవము అనగా సరైన అర్థము ఓంకారం, వనకుట, శబ్దము, పుండు. ప్రణవము అంటే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 ఓంకారం. మీరు అలాగా పాసివ్గా ఉండిపోకండి, ఆన్సర్లు అయితే పెట్టండి. ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి అలా పెట్టకుండా ఏ అనుకోవచ్చు, బి అనుకోవచ్చు అంటే ఆ యొక్క ఒకవేళ తప్పైనా కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు తప్ప కరెక్షన్ చేసుకోరండి. అడ్జస్ట్కి కరెక్షన్కి చాలా తేడా ఉందండి. ఓకేనండి. మరి మూడవది అకలంక. అకలంక అంటే ఏమిటి? అకలంక అనగా అర్థం తెలపండి. చరిత్ర కలవాడు, మచ్చలేనివాడు, ప్రవర్తన కలవాడు, దారిద్ర్యం కలవాడు. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 మచ్చలేనివాడు. అకలంక అంటే మచ్చలేనివాడు. 4 పెట్టండి. చెన్నారు కరుణతో అన్న అనుచు పిలిచి. ఇక్కడ చెన్ను అనగా సరైన అర్థం తెలియజేయండి. దుఃఖం, ముఖం, అందం, జాలి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 అందం. అందం. ఇక్కడ చెన్ను అంటే అందం. 5వదండి తనరు దిన పూర్వపర భాగజనిత. తనరు దిన పూర్వపర భాగజనిత. ఇక్కడ గీత గీసినటువంటి తనరు అనే పదానికి అర్థం తెలపండి. తనరు. ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. మరి మీరు ఇచ్చే కామెంట్, లైక్ అయితే మాత్రం చాలా ముఖ్యమండి. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి తనరు అంటే ఆప్షన్స్ అండి. వర్ధిల్లు, ఆలోచన, శరీరము, నీడలు. ఆన్సర్ ఆప్షన్ 1 వర్ధిల్లు. వర్ధిల్లు. 6వదండి రుచిమయం. రుచిమయం అనగా సరైన అర్థం తెలపండి. కాంతితో నిండినది, ధనంతో నిండినది, రాళ్లతో నిండినది. 1 మరియు 2. రుచిమయం. ఆన్సర్ ఆప్షన్ 1 కాంతితో నిండినది. కాంతితో నిండినది. 7 పెట్టండి. నిష్కుల. నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధిప్రియ. ఇక్కడ నిష్కుల అనే పదానికి సరైన అర్థం తెలపండి. నిష్కుల మనస్సు లేని, కాంతి లేని, కులము లేని, ధనము లేని. ఆన్సర్ ఆప్షన్ 3 కులము లేని. నిష్కుల, కులము లేని. ఓకేనండి. 8వది నాళ్ళు. నాళ్ళు అనే పదానికి సరైన అర్థం తెలపండి. నాళ్ళు రోజులు, ప్రాంతాలు, దేశాలు. 1 మరియు 2 అంటే రోజులు మరియు ప్రాంతాలు. ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను. నాళ్ళు అనగా 1 మరియు 2 అండి. అంటే రోజులు, ప్రాంతాలు అని అర్థం అండి నాళ్ళు అంటే. 9 బిట్ చూద్దాము.
తుడుము అను పదానికి సరైన అర్థం తెలపండి. తుడుము. గిరిజన వాయిద్య పరికరము, గిరిజన నృత్యము, గ్రామ ఊరేగింపు, కొమ్ముతో తయారు చేసే బోర. తుడుము అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 గిరిజన వాయిద్య పరికరాన్నే తుడుము అంటాము. పదో పెట్టండి. శుద్ధము అనగా అర్థం ఏమిటి? శుద్ధము. ప్రకాశము, పవిత్రం, హృదయం, ఆకారం. శుద్ధము అంటే ఆన్సర్ ఆప్షన్ 2 పవిత్రం. పవిత్రం. నెక్స్ట్ అండి, క్రింది అర్థాలను జతపరచండి. గవాక్షం, హృదయం, ఇలా, తావు. వీటికి ఇటువైపు ఉన్నటువంటి ఏబిసిడీలను మనం మ్యాచింగ్ చేయాలండి. ఇక్కడ గవాక్షం అంటే ఏమిటి? ఈ ఆప్షన్లో చూసుకోండి. హృదయం అంటే మనకి గుండె అని తెలుసు. ఇలా అంటే నేల అని తెలుసు. సో తావు అంటే స్థానం. గవాక్షము అంటే కిటికీ. గవాక్షం అంటే కిటికీ. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 12 బిట్టు, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ధర్మము, బృంగారం, కృష్ణుడు, చేష్ట. ధర్మము అంటే దమ్మము. ఒకటి సి ఎక్కడ వచ్చింది? ఈ రెండాట్లో సి వచ్చిందండి. రెండోది బృంగారం అంటే బంగారం 2D. రెండాట్లో కూడా 2D ఉందండి. కృష్ణుడు అంటే కన్నడు 3B. సో ఆప్షన్ 1 ఇదా రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, అమరులు అనగా అర్థం ఏమిటి? అమరులు అనగా అర్థము సంపద కలవారు, దొంగలు, మరణము లేనివారు, దేవదూతలు. ఆన్సర్ ఆప్షన్ 3 మరణము లేనివారు. సింపుల్గా అక్కడక్కడ సింపుల్గా కనిపిస్తుంటాయండి. ఇప్పుడు చెప్పండి, ఘనసారము అనగా అర్థం ఏమిటి? ఘనసారము అనగా అర్థం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అర్థాలండి. మీకు కానీ ఈ అర్థాలన్నీ కూడా నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీకోసమే ఇంత కష్టపడి తయారు చేయడం అయితే జరుగుతుందండి. మరి మా కష్టాన్ని గుర్తించి ఒక లైకు కామెంటు ఏ విధంగా బిట్లు ఉన్నాయి, మరి పరీక్ష రాస్తున్న ఫీలింగ్ ఉందా లేదా అనేది నాకు తెలియచేయండి. ఘనసారం అంటే ఆప్షన్స్ అండి. గట్టి పదార్థము, కర్పూరము, సాధ్యము కానిది, దృఢ నిశ్చయం. ఆన్సర్ ఆప్షన్ 2 కర్పూరము. ఘనసారం అంటే కర్పూరము. వడి అనగా అర్థం ఏమిటో గుర్తించండి. వడి అనగా అర్థం ఏమిటో గుర్తించండి. కాలం, వేగం, రాగం, కారణం. ఆన్సర్ మరి సైన్స్లో మనం చదువుకుంటాం వడి అంటే వేగము. వడి అంటే వేగము. 16వదండి, పరిస్వంగం. పరిస్వంగం అనగా అర్థం ఏమిటి? పరిస్వంగం. ఆశ్చర్యము, విద్వేషము, వినయం, కౌగిలింత. ఆన్సర్ ఆప్షన్ 4 కౌగిలింత. పరిస్వంగం అంటే కౌగిలింత. 17వది తండులములు. తండులములు పదానికి అర్థాన్ని గుర్తించండి. తండులములు రాగులు, తినుబండారములు, కొర్రలు, అటుకులు. తండులములు. ఆన్సర్ ఆప్షన్ 4 అటుకులు. తండులములు అంటే అటుకులు. 18వది దీదితి. దీదితి అనగా సరైన అర్థం తెలపండి. దీదితి కిరణం, వెలుగు, కాంతి, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కిరణం, వెలుగు, కాంతి. దీదితి అంటే ఇవన్నీనండి. మరి తప్పనిసరిగా అయితే కామెంట్ చేస్తూ ఉండండి. ఎందు గురించి అంటే పాసివ్గా ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి. ఏ పని చేసినా కూడా యాక్టివ్గా చలాకీగా చేస్తేనే మీరు మరిన్ని మార్కులు గెయిన్ చేసుకోవడానికి సాధ్యపడుతుందండి. 19వది కైరవ సండం. కైరవ సండం అనగా సరైన అర్థాన్ని తెలపండి. కైరవ సండం. ఆప్షన్ చూద్దామండి. పాదాల జంట, తెల్ల కలువల సమూహం, వజ్రాయుధం, 4 దారులు కలిసే చోటు.
కైరవ షండం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ 2 తెల్ల కలువల సమూహం. తెల్ల కలువల సమూహం. 25 అండి. కులిసం అనగా అర్థం ఏమిటి? కులిసం. తెల్ల కలువ, పెడుగులు, వజ్రాయుధం, పూలగుచ్చం. ఆన్సర్ ఇది మీకైతే వదిలేస్తున్నానండి. కులిసాలు అంటే మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ అయితే చేయండి. కులిసం అంటే ఏమిటి? 21వది క్రింది అర్థాల జతలలో సరైన దానిని గుర్తించండి. మోక్షం అంటే విడుపు విముక్తి. విదూషకుడు అంటే ఆశగాడు. దర్బారు అంటే రాజ్యసభ. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబీసీలు 3 కూడా సరైనవండి. అంటే మోక్షం అంటే విడుపు విముక్తి. విదూషకుడు అంటే అర్థం చూసుకోండి, హాస్యగాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విదూషకుడు అంటే హాస్యగాడు. దర్బారు అంటే రాజ్యసభ. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 22వది క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. విదారించు, చీల్చుకుంటూ. బొక్కసం అంటే ఎక్కువ కలిగి ఉండటం. ఇందులో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ బి సరికాదండి. ఇక్కడ విదారించు అంటే చీల్చుకుంటూ అనేది సరైనది, కానీ బి సరికాదు. అసలు బొక్కసం అంటే ఏమిటి? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. 23వది క్రింది అర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. తుడుము గిరిజన వాయిద్య పరికరము. రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు. అనఘాత్ములారా అంటే పుణ్యాత్ములారా. ఇందులో సరైన దానిని అయితే మనం గుర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ 3 3 సరైనవేనండి. తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరము. రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు. అనఘాత్ములారా అంటే పుణ్యాత్ములారా అని అర్థం అండి. 24వది క్రింది వాటిని పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. భవ్యము అంటే పవిత్రమైనది. ఆకరములు అంటే అలంకారములు. వారవడి అంటే సరైన పద్ధతి. ఇక్కడ సరికానిది బి అనేది సరికానిది అండి. ఆకరములు, అలంకారములు అనేది సరికానిది. మరి సరైనది భవ్యము అంటే పవిత్రమైనది. వారవడి అంటే సరైన పద్ధతి. ఇది 24వది అండి. 25వది జతపరచండి. చాలము, సూనృతము, జాదల, అనిషము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకే బిట్లో 4 మమ్మల్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రశ్నల సరళి అనేది ఈ విధంగానే ఉంటుందండి, మిత్రులు గమనించాలి. మరి ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఆన్సర్ ఆప్షన్ 1 A2. చాలము అంటే వస్త్రము. సూనృతము అంటే ప్రియము, సత్యము. జాదల అంటే శిరస్సు. అనిసము అంటే ఎల్లప్పుడూ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 26వది అర్థాలు జతపరచడం అండి. ఆకాంక్ష అంటే మనకు తెలిసిందే కోరిక. నిర్జీవం అంటే జీవం లేనిది, ప్రాణం లేనిది. పరిమళం అంటే సువాసన. దుఃఖం అంటే బాధ. ఇక్కడ ఏదైనా ఎక్కడైనా మిస్ అయిపోతారేమో అనే ఉద్దేశంతో వాటిని కూడా ఇవ్వడం జరుగుతుందండి. 27వది మదత్రయం అనే పదానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ మదత్రయం అంటే 3 ఉంటాయి, అందులో ఒకటి ఉండదండి. అది ఏమిటి? ఇక్కడ విద్యాగర్వము, మతగర్వము, ధనగర్వము, కులగర్వం. ఇందులో సరికానిది ఏమిటి? ఇందులో మదత్రయానికి సరికానిది ఆన్సర్ ఆప్షన్ 2 మతగర్వం. అంటే మతత్రయము అంటే మనకి తెలియాల్సింది విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వము. 28వదండి పంకిలం పదానికి సరైన అర్థాన్ని తెలపండి. మరి మిత్రులందరూ కూడా గత వీడియోలు చెక్ చేస్తుంటే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మన యొక్క మీ హరి స్టూడెంట్ కార్నర్ ఎఫర్ట్స్ని అయితే గమనించడం లేదు. మిత్రులు మీకు ఎలా కావాలి అడిగితే తప్పనిసరిగా ఆ విధంగా అయితే చేసి పెడతామండి. కానీ దయచేసి ఎఫర్ట్స్ని గుర్తించండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే మరి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుందండి.
పంకిలం బురద, గాలి, నీరు, కోరిక. ఆన్సర్ ఆప్షన్ 1 బురద. పంకిలము అంటే బురద. మరి కింకరుడు, కింకరుడు పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. రాక్షసుడు, దేవుడు, సేవకుడు, రక్షకుడు. కింకరుడు పదానికి సరైన అర్థము. ఆన్సర్ ఆప్షన్ 3 సేవకుడు. కింకరుడు అంటే సేవకుడు. చౌరాస్తా, చౌరాస్తా అనగా అర్థం ఏమిటో గుర్తించండి. చౌరాస్తా వీధి, రహదారి, 4 రోడ్ల కూడలి, విడిది. చౌరాస్తా అంటే ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 4 రోడ్ల కూడలిని చౌరాస్తా అంటారు. నెక్స్ట్ 31ది విస్తృత. విస్తృత అనగా అర్థం ఏమిటి? విస్తృత ప్రసిద్ధ చెందని, ప్రసిద్ధి చెందిన, పైకెగిసిన, పెద్దదైన. ఆన్సర్ విస్తృత అంటే ఆన్సర్ ఆప్షన్ 2 ప్రసిద్ధి చెందిన. ప్రసిద్ధి చెందిన. 32దండి కలుడు పదానికి సరికాని దానిని గుర్తించండి. దుర్జనుడు, చెడ్డవాడు, 1 మరియు 2 దుఃఖితము. ఇక్కడ సరికానిది ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2 అనేది సరికానిదండి. అంటే దుర్జనుడు సరికాదు, చెడ్డవాడు సరికాదు. కలుడు అంటే దుఃఖితము. దుఃఖితము. 33దండి క్రింది అర్థాలను పరిశీలించి, క్రింది అర్థాలను పరిశీలించి సరికాని జతను గుర్తించండి. క్రింది అర్థాలను పరిశీలించి సరికాని జతను గుర్తించండి. కానాచి, కుముదిని, కరవటంబు, జేవేరు. ఆన్సర్ ఆప్షన్ 1 కానాచి. ఇది సరికాని జత అండి. మరి ఈ 3 కూడా కుముదిని అంటే తెల్ల కలువ తీగె, కరవటంబు అంటే బరినె గిన్నె, జేవేరు అంటే ఎరుపు. ఈ అర్థాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానాచి అంటే అడవి అనేది సరికానిది. 34దండి మరి కింది అర్థాల జతకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. చింతనుడు అంటే శాశ్వతుడు, చట్టువం బంధువు, గరిమ అంటే శ్రేష్టత గొప్ప, చాట్పు అంటే విధము. మరి ఇక్కడ సరికానిది అడిగాడండి. మరి ఆన్సర్ ఆప్షన్ 2 చట్టువం బంధువు అనేది సరికాదు. ఇక్కడ సరైన అర్థాలు చూద్దామండి. చింతనుడు అంటే శాశ్వతుడు, చింతనుడు అంటే చిరంతనుడు అంటే శాశ్వతుడు, గరిమ అంటే శ్రేష్టత గొప్ప, చాట్పు అంటే విధము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్ ఏ టైం 3 బిట్లు కలుస్తాయనే ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులైతే గమనించాలి. నిదాగం, నిదాగం పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. నిదాగం వేసవికాలం, ఎండాకాలం, 1 మరియు 2 మూల కారణం. నిదాగం అంటే వేసవికాలం మరియు ఎండాకాలం. నిదాగం అంటే వేసవికాలం మరియు ఎండాకాలం. నెక్స్ట్ పెట్టండి 36ది. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మరి మీరు ఇచ్చే లైక్ కామెంట్లు మాత్రం, కాబట్టి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీకు ఈ టఫ్నెస్ మీకు తెలిస్తే, తప్పనిసరి అయితే మీకు టచ్ అవుతుంటే, ఈ టఫ్నెస్ అంటే బిట్లలో ఉన్నటువంటి కఠినము మీకు అర్థమవుతూ ఉంటే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. 36ది క్రింది అర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. వెరపు అంటే భయం, వాలం అంటే తోక, వాటిక అంటే వీధి, పైవన్యు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్యు. ఇక్కడ వెరపు అంటే భయము, వాలం అంటే తోక, వాటిక అంటే వీధి. ఓకేనండి. మరి 37ది క్రింది అర్థాలకు సరైన పదాలతో జతపరచండి. అగము, ఉత్తరీయం, ఇంతి, ఎలమి. వీటికి జతపరచడం అండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి 1C. అగము అంటే పాపము, అగము అంటే పాపము. ఉత్తరీయం అంటే కండువ. మరి ఇంతి అంటే
శ్రీ. ఎలామి అంటే సంతోషము. ఇక్కడ ఇంతి అంటే మనకు తెలుస్తుంది, మిగతావన్నీ కూడా కొంత డిఫరెంట్గా ఉంటాయండి. ఎలామి శ్రీ, సారీ అండి, ఇంతి శ్రీ. ఎలమి సంతోషం, ఉత్తరీయం కండువ, అగము పాపము. ఈ విధంగా మ్యాచింగ్ అయితే చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ టైం 4 బిట్లు అయితే మనకి టచ్ అవుతున్నాయి. 38ది అర్థాలను సరైన పదాలతో జతపరచండి. కాలుడు, కినియు, పొలతి, నెమ్మి అన్నీ కూడా టఫ్ బిట్స్ అండి. ఇవన్నీ మిత్రులు గమనించాలి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. కాలుడు అంటే యముడు. మరి ఇందులో 1C 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 3 ఇచ్చాడండి. ఇప్పుడు కినియు అంటే కోపించు, సో ఇది వస్తుందండి 3. పొలతి అంటే స్త్రీ, నెమ్మి అంటే క్షేమం. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఉంటుందండి. 39ది క్రింది అర్థాల జతకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ క్షమ ఓర్పు, సంస్కృతి సంసారం, పాసం అంటే దయ. ఇక్కడ సరికానిది ఆన్సర్ ఆప్షన్ 3 సి సరికాదండి. సి సరికాదు. క్షమ, ఓర్పు, సంస్కృతి, సంసారం ఈ రెండు కూడా సరైనవేనండి. 40ది క్రింది అర్థాలను సరైన పదాలతో జతపరచండి. దారువు, తద్ద, పాసానము, ప్రహ్లాదము. వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2. దారువు అంటే కర్ర, కొయ్యి. తద్ద అంటే అత్యంతం ఎక్కువగా. పాషాణం అంటే రాయి. నీ మనసు పాషాణంలా తయారయ్యిందా, నీ మనసు రాయిలా తయారయ్యిందా అంటాం. ప్రహ్లాదము, ప్రహ్లాదము అంటే కఠినము, దుర్భాషణము అని అర్థాలండి. 41ది క్రింది అర్థాలను సరైన పదాలతో జతపరచండి. రవము, వృషము, మనయు, వల్లవుడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ కూడా. మరి ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1C రవము. రవము అంటే అరుపు, ధ్వని. వృషము అంటే వృషభము, అదే ఎద్దు, వృషభం. మొనయు అంటే పోనడం, చేయడం, మొనయు. వల్లవుడు అంటే యాదవుడు, వంటవాడు. సో ఈ విధంగా మనము మ్యాచింగ్ అయితే ఉంటుందండి. మరి అర్థాలు ఆధారంగా జతపరచండి. అర్థాలు ఆధారంగా జతపరచండి. పరమపదం, సోపానం, బాటసారి, క్రతువు. మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పరమపద సోపానం అంటే చివరి గమ్యం. సోపానము అంటే మెట్టు. బాటసారి అంటే ప్రయాణికుడు. క్రతువు అంటే యాగము. ఇక్కడ మనకి ఇలాగ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక రెండు పదాలకు అర్థాలు తెలిసినట్లయితే తప్పనిసరిగా ఇలాంటి బిట్లో మనం ఆన్సర్ అయితే చేసేయగలుగుతూ ఉంటామండి. అర్థాలు ఆధారంగా జతపరచండి. నామవాచకము, మాలిన్యం, నిరంతరం, కాన. నామవాచకం అంటే మనకు తెలుసు పేరు, కాన అంటే అడవి, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, మాలిన్యం అంటే చెడు. ఓకేనండి. 44 పెట్టండి. జతపరచండి అర్థాలు. పారితోషకం, కృతార్థులు, జ్ఞాపకం, పాండిత్యం. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2. ఆన్సర్ ఆప్షన్ 2. పారితోషికము అంటే బహుమానము, కృతార్థులు అంటే ఉత్తీర్ణులు, జ్ఞాపకము అంటే గుర్తు, పాండిత్యము అంటే చదువరితనము. 45దండి. మరి సరైన అర్థాలు చూద్దామండి. సుక్తి, వత్సం, భృంగము, ఇలా. ఇక్కడ మనకి తెలిసింది ఎలా అంటే మనకి తెలుస్తుంది. ఎలా అంటే తెలుస్తుంది, ఎలా అంటే భూమి. సో 4B చూసారండి. వాడు ఎక్కడ కూడా స్కిప్ చేయడు. వీళ్ళకి ఏం తెలుస్తుందో తెలిసి దాన్నే 3 ఆటలు ఇస్తాడండి. ఇప్పుడు మనము మరొక అర్థాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో మనం ఆన్సర్లు అయితే వెతకాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1D
సుక్తి అంటే ముత్యపు చెప్ప. వత్సం, వత్సం అంటే దూడ. భృంగము అంటే తుమ్మెద, భృంగము అంటే తుమ్మెద. ఇలా అంటే భూమి. ఓకేనండి, మరి వీడియో చివరికి వచ్చేస్తున్నామండి. మిత్రులందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మరి లైక్ చేస్తే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీ మిత్రులకు అది ఇలాంటి టఫ్ అర్థాలు అయితే చేరుతాయండి. అర్థాలు: ఆచార్యుడు, విపత్తు, యశస్సు, ఊతం. మరి దీనికి అర్థాలు అయితే జతపరచాలండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3, ఆచార్యుడు, గురువు. సో 1, 3 ఉన్నది ఇదే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా పెట్టేయచ్చండి. ఈ విధంగా మనము 4 ఆప్షన్లు ఉన్నాయని కంగారు పడకుండా ఆచార్యుడు అంటే గురువు అంటే A3 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ మనము సెట్ చేసేసుకోవచ్చండి. బి విపత్తు, ఆపద. యశస్సు, కీర్తి. ఊతం అంటే ఆధారము. 47వ బిట్టండి. క్రింది పదాలను సరైన అర్థాలతో సరైన పదాలతో జతపరచండి. రజని, రుగ్ధత, నిదాగం. రజని, రుగ్ధత, నిదాగం. సరైన అర్థాలను మరి ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నాను. మరి రజని అంటే రాత్రి, రజని అంటే రాత్రి. రుగ్ధత అంటే జబ్బు. నిదాగం అంటే వేసవి. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. నెక్స్ట్ అండి 48వది. క్రింది అర్థాలను సరైన పదాలతో జతపరచండి. సొంత, సైరించుట, స్మితం, సద్దు. సుంత, సైరించుట, స్మితం, సద్దు. ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1, సొంత అంటే ఇసుమంత, కొంచెం. సైరించుట అంటే క్షమించు, ఓర్పు. స్మితం అంటే చిరునవ్వు, స్మితం అంటే చిరునవ్వు, హాసం. సద్దు అంటే శబ్దము, చప్పుడు. మరి అర్థాలు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. 49వది మరి చివరికి వస్తామండి. క్రింది అర్థాలను సరైన పదాలతో జతపరచండి. సరిత్తు, సంచయం, సేచనం, వీడు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3, సరిత్తు అంటే నది. సరిత్తు అంటే నది. సంచయం అంటే కూడిక, సంచయం అంటే కూడిక. సేచనం, సేచనం అంటే అభిషేకం. వీడు అంటే ఇక్కడ పట్టణం. ఓకేనండి, మరి చివరి బిట్టుకు వస్తామండి. లాస్ట్ 50వ బిట్టు. మరి మహాప్రస్థానం పదానికి సంబంధించి సరికానిది ఏమిటి? మహాప్రస్థానం పదానికి సంబంధించి సరికానిది తెలియచేయండి. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.